అందరికీ హాయ్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. ఈరోజు వీడియోలో మేము మేడారం వెళ్ళామండి. చిన్న పాపకి పుట్టు వెంట్రుకలు తీయడానికని. ఇటు తెలంగాణ సైడ్ ఇదొక మొక్కు ఉంటుందండి, అన్ని దేవతల దగ్గర వెంట్రుకలు తీయడము. ఇది వెళ్ళే దారిలో అడవి ఉంటుందండి, ఎక్కువ కంక చెట్లు ఉంటాయి. అమ్మవారిని కంకవనం నుంచి తీసుకొస్తారు జాతర అప్పుడు, కానీ అప్పుడు జనాలు ఎక్కువ ఉంటారని మేము ముందే వెళ్ళినాము. ఇక్కడ రోడ్లు చూసిండ్రా, చాలా మలకలు ఉంటాయి, మెలికలు తిరుక్కుంటూ వెళ్ళాలి. చాలా మలుపులు ఉంటాయి రోడ్లు. దారిలో ఇట్లా వడ్లు ఉన్నాయి, అమ్మడానికి సిద్ధం చేసి పెట్టిండ్రు వడ్ల కుప్పలు. ఇవి చాలా చోట్ల కనబడ్డాయి, అన్ని పల్లెటూర్లలో. ఇక్కడ ముందు జంపన్న వాగు, ఇందులో స్నానం చేసి పుట్ట వెంట్రుకలు తీయించుకొని దర్శనానికి వెళ్ళాలి. జాతర అప్పుడు ఫిబ్రవరిలో ఉంటుందండి జాతర. ఎక్కువ జనాలు ఎక్కువ లేరు, క్యూ లైన్స్ ఏం లేవు, డైరెక్ట్గా వెళ్ళొచ్చు. కానీ అక్కడ కూడా ఉన్నారు. అమ్మవారికి ఇష్టమైనది బంగారం అంటే బెల్లం అండి, కొబ్బరికాయలు, అమ్మవారికి చీర, సారె, ఒడిబియ్యము, సమ్మక్క, సారక్క, పగడిద్దరాజు, ఇలా అన్ని దేవతలు ఉంటాయండి ఒక్క దగ్గరే, పక్కకే ఉంటాయి. దర్శనం తర్వాత కొంతమంది ఇట్లా మేకలను కూడా మొక్కుకుంటారండి. మేకలు కనబడుతున్నాయి చూడండి. కొంతమంది కోళ్ళు, మేకలు, బెల్లం, కొంతమంది మనుషులు ఎత్తు, నిలువెత్తు, బంగారం ఇట్లా మొక్కులు అప్పచెప్పుకుంటారు. ఇక్కడ కింద కూర్చొని ఉన్నారు చూడండి, డబ్బుల కోసం. రెండు వైపులా ఉన్నారు. మొక్కులు అయిపోయిన తర్వాత కోడిన మేకన మనం ఏది అమ్మవారికి మొక్కుకుంటామో దాన్ని ఇలా వంట చేసుకొని అందరు భోజనాలు చేస్తారండి వచ్చిన వాళ్ళు. అట్లా బెల్లం మొక్కు ఉన్నది, అది కూడా పంచుతారు. ఇది ఒక మామిడి తోట అండి. ఇక్కడ కూడా 500 రూమ్స్ కూడా ఉంటాయి, మనం భోజనాలు చేసుకోవడానికి, వంటలు చేసుకోవడానికి. ఇక్కడ అడుక్కునే వాళ్ళు వెళ్తారు. అక్కడ జాతర దగ్గర కూడా పంట పొలాలు ఉన్నాయండి, వడ్లు. ఇక్కడ బంగారం జోక్కోవడానికి ఇట్లా త్రాసులలో కూర్చుంటారు. అన్ని మేకలవి, కోళ్ళవి, అన్ని షాపులు ఉన్నాయండి రోడ్ల మీద. అక్కడ కనబడే దాంట్లో రూమ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ షాపులు. ఇక్కడ చిన్నపిల్లల కోసము బొమ్మలు, మనకు కావలసిన సామాన్లు కొనుక్కోవచ్చండి. వంటకు కావలసిన సామాన్లు కూడా ఉంటాయి. కట్టెలు కానీ, గిన్నెలు కానీ, స్టవ్లు కానీ, ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది ఇక్కడ. గాజులు, బెల్లం షాపులు అయితే చాలా ఉన్నాయండి. పూలు కూడా, పూలు అమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మవారికి పూలదండలు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, ఇట్లా పూజా సామాన్లు. జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇట్లా క్యూ లైన్లు అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఎవరు జనం లేరు కాబట్టి క్యూ లైన్ ఏం లేదు, ఎంట్రెన్స్. అమ్మవారికి చీరలు చూడండి ఎట్లా కట్టిందో. జాతర అప్పుడు ఏదో కుంకుమ బన్న తీసుకొస్తారు. ఇప్పుడు కూడా కోయ పూజారి ఉన్నాడు చూడండి, బొట్టు పెడతాడు అందరికీ. ఈ బెల్లం మొక్కులు అందరూ సమర్పించుకోవడానికి వచ్చిండ్రు భక్తులు.